అత్తను అల్లుడు అత్యంత కిరాతకంగా కత్తితో దాడి చేసి చంపిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. అలిపిరి సీఐ రామ్ కిషోర్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నాగలక్ష్మి పురుషోత్తంకు 2013 సంవత్సరంలో ప్రేమ వివాహం జరిగింది. పెండ్లైన తర్వాత వీరు భవానీనగర్ లో కాపురం ఉంటున్నారు. ఇటీవల భార్యాభర్తల మధ్య మనస్పర్ధలతో ఘర్షణ పడుతుండేవారు. పోలీసులు వీరికి 2-3 సార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా వీరు మారలేదు. బుధవారం నాగలక్ష్మి పురుషోత్తం ఘర్షణ పడటం జరిగింది. దీంతో ఆమె వారి తల్లిదండ్రులకు సింగాలగుంటలో ఉండగా తెలియజేయడంతో తమ్ముడు కాకర్ల విజయకృష్ణ దాక్షాయిని 53 సంవత్సరాలు కత్తితో దాడి చేయడంతో తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం తిరుపతి ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ గురువారం ఉదయం 5:30 గంటల ప్రాంతంలో మృతి చెందడం జరిగింది. అక్క మామ ఘర్షణకు అత్త దాక్షాయిని కారణమని, ఆమె బ్రతుకుంటేనే ఘర్షణ పడుతూ ఉంటారని నిశ్చయించుకుని విజయకృష్ణ ఈ ఘాతుకానికి పాల్పడడం జరిగిందని, దీనిపై వారి కుటుంబం సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అలిపిరి సీఐ కాబట్టి అది వాడి పరిస్థితికి మనం టేకప్ చేస్తారా? రైట్. దాచి ఆయన అమ్మాయి మా అన్న కూతురు. ఆమెను పలుమార్లు మనం పాపం ఆమె బతుకు కోసం, బతుకు తెరువు కోసం తిరుపతిలో వచ్చింది. మాది సొంత ఊరు పల్లిపట్టు మాది. ఆమె పెళ్లి చేసుకున్న వెంటనే ఈడికొచ్చి చేరినారు. ఈడికే చేరి ఆమె బతుకుతూ పిల్లకాయలని సాక్కుంటూ వస్తూ భర్త వీడిపోవడంతో ఆ పిల్లకాయలను పెట్టుకొని ఇక్కడనే కాపురం చేసుకుంటూ 30-40 సంవత్సరాలుగా ఇక్కడనే తిరుపతిలోనే కాపురం చేసుకుంటూ ఉండింది. వాళ్ళు సుఖశాంతులతో ఉన్నారు. ఆ అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకుని ఇక్కడే ఆ పటాలకు రాళ్ళు ఒతకడం, పొదకడం, వెంకటేశ్వర స్వామి రాళ్ళు పొదకడం, ఆ వ్యాపారాన్ని పెట్టుకొని చాలా సంతోషంగానే ఉన్నారు. ఆ అమ్మాయి వచ్చి డాక్టర్ ఇంట్లో ఒక పర్సనల్గా ఏదో జీవనాధారాని కోసం ఆమె బతుకుతూ ఉండింది. బతుకు తెరువులో భార్యాభర్తలు సందేహం వచ్చి మరిగా రచ్చలేసుకోవడంతో అది ఏ విధంగా జరిగింది అనేది అన్నీ మాకు మేము ఆ నుంచి మేము అంత విలావరిగా మేము తీసుకోలేదు. ఇంకా దానిపైన మేము పోలీస్ కంప్లైంట్ తీసి చర్య తీసుకునే దానికోసం సివియర్ యాక్షన్ తీసుకోకపోతా ఉన్నాము. మీరు మాకు తోడ్పాటుగా ఉండి మీ యొక్క టీవీ వాళ్ళు మాకు సహకరిస్తే చాలా మంచిది. సార్ గొడవలు అంతే ఏం లేదు. ఆమె గొడవలు వేసే మనిషి కాదు. ఆమె చాలా ఒబీడియంట్, చాలా నైస్ పర్సన్. గొడవలు అంతా వేయదు. ఆయన మనకు సలహా చెప్తుంది. ఇంటి విషయంలో ఏం జరిగింది అనేది మాకు ఇంతవరకు తెలియదు. ఇప్పుడు మహిళా సంఘాల వాళ్ళంతా వచ్చి వాళ్ళు ఇక్కడనే దానం చేయండి అని చెప్పడం వల్ల మహిళా సంఘాలకు మనం కూడా కొంచెం వాళ్ళకి సహకరించాలి కదా. వాళ్ళు మహిళా సంఘాల గురించి మనం సహకరించడం కోసం ఇక్కడనే దానం చేసి పోస్ట్ మార్టం చేసి ఇక్కడనే దానం చేయాలనుకుని ఉన్నాము. దాన్ని మీరు కూడా మాకు మీడియా మాకు ఇచ్చినారంటే మాకు చాలా కొంచెం చేదోడు వాదేవుడుగా ఉంటుందని మేము తెలియపరుచుకున్నాం. ఏదైనా కేసులు వచ్చి నిండా స్ట్రాంగ్ చేయిపోతాము, అంత లేసుగా వదిలేయము. ఇక్కడ కాకపోయినా మెడ్రాస్ హైకోర్టులో మేము తగిన పిటిషన్ వేసి ఆ అమ్మ ఒక వ్యవస్థని ఇంతవరకు తీసుకొచ్చిన దానివల్ల కత్తితో నరకడం అంటే చాలా సులభమైన విషయం కాదు. అది వాడిని అంత లేసుగా మనము కొన్ని న్యాయస్థానంలో నిలబెట్టి తగినటువంటి పనిష్మెంట్ ఇచ్చేదాన్ని